హలో బ్రదర్. హాయ్. ఏం చేస్తుంటారు? నేను ఈ ఊరు వైస్ ప్రెసిడెంట్ అండి. ఏం పేరు మీ పేరు? చంద్రశేఖర్. ప్రజెంట్ ఆంధ్ర రాజకీయాలు ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన అయితే మనం చెప్పవసరం లేదు, ఎందుకంటే చూస్తున్నాం. ఏదైతే 2019 ముందు పాదయాత్ర ముందు ఆయన మాట ఇచ్చారో, నవరత్నాల స్కీమ్స్ ఏదైతే తీసుకొచ్చారో ఆ స్కీమ్స్లో భాగంగా ప్రతిదీ కూడా ఎవ్రీవన్ 90% వరకు ఆల్రెడీ సక్సెస్ అయ్యి ప్రజల గుండెల్లో, ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఏ విషయంలో అయినా సరే, ఒక ఈ విలేజ్ దగ్గర నుంచి తీసుకొని ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మనం కౌంట్ చేసుకున్నా సరే, ఏదైనా సరే ఈ విలేజ్లో మా మదర్ ఆల్రెడీ 5 సంవత్సరాల ముందు 2014 నుంచి 19 వరకు కూడా సర్పంచ్గా చేసున్నారు. మేము వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ ఊర్లో 2000 జనాభా ఉన్న ఈ గ్రామంలోనే ఒక్క బిల్డింగ్ అంటే ఒక అభివృద్ధి కూడా ఏదీ జరగలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక సచివాలయం కానీ, ఒక స్కూల్ ద్వారా నాడు నేడు కానీ, ఒక ఆర్బీకే కానీ, నెక్స్ట్ ఒక వెల్నెస్ సెంటర్ కానీ, నెక్స్ట్ ఇక్కడ మాకు దగ్గరలో మా ఎమ్మెల్యే గారు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాకు బైపిరెడ్డిపాలెం నుంచి ఇక్కడ జల్లూరు వరకు ఒక తార్ రోడ్ వేయించడం కానీ, నెక్స్ట్ అలాగే ఓవరాల్ నియోజకవర్గం వరకు చూసుకున్నా సరే మాకవరపాలెంలో మనకి హాస్పిటల్ ఏదైతే ఉందో, మెడికల్ కాలేజ్ కానీ ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు అనేది తేవడం జరిగిందన్నారు. ఇది ప్రతి నియోజకవర్గానికి అంటే 17 మెడికల్ కాలేజీలు ఇప్పుడు వచ్చినాయి అంటున్నారు కదా, ఇంతకుముందు మెడికల్ కాలేజీలు ఎప్పుడైనా వచ్చినాయి? ఎప్పుడూ లేవండి. నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూసినంత వరకు అసలు ఇంత డెవలప్మెంట్ కానీ ఈ విధమైన అభివృద్ధి కూడా లేదు. నెక్స్ట్ అక్కడ సీఎం గారు అయితేనే, ఇక్కడ మా ఎమ్మెల్యే గారు అయితే ప్రతి నియోజకవర్గం ప్రతి మండలంలో కూడా అభివృద్ధి జరగాలనే ఒక కాన్సెప్ట్తో మా ఎమ్మెల్యే గారు కూడా ముందుకెళ్తున్నారు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నర్సీపట్నంలో ఒక 100 అడుగులు రోడ్ అవనియండి, బొడ్డపల్లి నుంచి ఒక 40 అడుగులు రోడ్ అవనియండి, కానీ ఎంత ఫాస్ట్గా అభివృద్ధి చేస్తున్నారో మా ఎమ్మెల్యే గారు మీరు కూడా చూసి ఉంటారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు అవనియండి, అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి, అభివృద్ధి విషయంలో కానీ ఒక ఏదైనా ఒక బిల్డింగ్స్ విషయంలో కానీ ఎక్కడా కూడా తక్కువగా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్నీ అందాలనేది అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. అలాగే మనకి రోడ్డు విషయంలో కూడా, ఎందుకంటే మన లాస్ట్ ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ఏదైతే బడ్జెట్ ఉందో అదే బడ్జెట్ ఇప్పుడు 2019 నుంచి 24 వరకు కూడా మనం చూస్తున్నాం. ఇదే బడ్జెట్లో మరి అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇన్ని స్కీమ్స్ కానీ ఇన్ని బిల్డింగ్స్ కానీ ఇవ్వలేకపోయారు, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా జనాలకు ఇస్తున్నారు అనేది కూడా మీరు అందరూ కూడా పత్రికా మూలంగా మీకు తెలియజేస్తున్నానండి. అలాగే ఇప్పుడు పథకాలు ఏవైతే ఇస్తున్నారో, పథకాలు ఇచ్చేటప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారా, లేకపోతే ఓన్లీ పార్టీ పరంగా చూసిస్తున్నారు? లేదండి, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎవరైతే ఉన్నారో ఆ స్కీమ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా అకౌంట్లోనే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఎవరికి కూడా ఏ లోపం లేకుండా, ఏదైనా కొన్ని సమస్యలు ఒక ల్యాండ్ ఎక్కువ ఉన్నా, ఒక 4 వీలర్స్ ఉన్నా, నెక్స్ట్ టౌన్లో బిల్డింగ్స్ ఏమన్నా ఎక్కువ ఉన్నా దానివల్ల ఆగుతున్నాయి తప్ప వేరే రీజన్స్తో కూడా ఎవరికి కూడా ఆగకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్కీమ్స్ అందుతున్నాయండి. రీసెంట్గా శర్మిల గారు ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో, నీవు జగన్ రెడ్డి నువ్వేం డెవలప్మెంట్ చేయలేదు, నువ్వు ప్రత్యేక హోదా తేలేదు, నువ్వు ఊర్లో చూస్తే రోడ్లు లేవు, ఏమీ లేవు, నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యావని అడుగుతుంది. ఆమె మాటలంటే మాకు హాస్యాస్పదంగా ఉంటాయండి. ఎందుకంటే షర్మిల గారు మాట్లాడేది ఓన్లీ పర్సనల్, ఒక అన్న చెల్లెళ్ళ గొడవ లేకపోతే ఇంట్లో గొడవ తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారు తప్ప రాజకీయంలో ఆవిడకి డెవలప్మెంట్ గురించి కానీ ఇంకోటి కానీ ప్రజల్లోకి కానీ నెక్స్ట్ ఒక విలేజ్లోకి కానీ వెళ్తే తెలుస్తుందండి. మొన్నే రీసెంట్గా తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి ఎంటర్ అయ్యి ఇలా డెవలప్మెంట్ లేదంటున్నారు తప్ప ఆవిడ విలేజ్లోకి వెళ్ళి ప్రతి విలేజ్ కూడా, ప్రతి చిన్న విలేజ్ నుంచి పెద్ద టౌన్ వరకు కూడా ఆవిడ చూస్తే డెవలప్మెంట్ అంటే ఏంటి, ప్రజలందరూ ఏ విధంగా హ్యాపీగా ఉన్నారు, స్కీమ్స్ ద్వారా కానీ మొన్న కరోనాలో వచ్చిన ఇబ్బందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందని కానీ ఇవన్నీ కూడా ఆవిడ ఒకసారి స్టడీ చేస్తే ఈ 4.5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి షర్మిల గారికి కూడా అర్థమవుతుంది అనేది నేను చెప్తున్నానండి. మన నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కంబైన్గా వస్తుంటారు, ఇటు షర్మిల గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తుంటున్నారు. ఎలా ఉంటుంది అంటారు? ఏది ఏమైనా సరే, ఎందుకంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పాపులర్ అవ్వకముందే 65 సీట్లతో టీడీపీ ప్రభుత్వాన్ని ఒక రకంగా భయపెట్టారు. తర్వాత వెంటనే 2019లో 151 సీట్లతో జనాల గుండెల్లో ఇప్పుడు నిలిచిపోయారు. ఇప్పుడు ఎంతమంది కలిసి వచ్చినా సరే, ఏం చేసినా సరే మళ్ళీ రేపు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు అనే చెప్పి మేము ప్రజల తరపున కూడా మేము మీకు చెప్తున్నాం. ఫైనల్గా 175కి 175 వస్తా అంటున్నారు జగన్ గారు, ఆ టైంలో చంద్రబాబు నాయుడు అంటున్నారు వై నాట్ పులివెందులు గెలిచి తీరుతా అంటున్నారు. పులివెందుల అనేది అసలు ఎక్కడ టాక్ లేదండి. ప్రస్తుతానికి ఆయన ఏదైతే ఉన్నారో ముందు వాళ్ళ ఎమ్మెల్యే సీట్లు డిసైడ్ అవ్వమనండి. మా నియోజకవర్గంలోనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఎవరు నించుంటున్నారు అనేది కూడా ఒక పేరు రిలీజ్ చేయడానికి కూడా వాళ్ళు ఇంకా డెసిషన్ తీసుకోలేదు. మా ఎమ్మెల్యే గారు సింగిల్గా మేము పోటీ చేస్తామనేది క్లియర్గా అభి సెంటర్లో కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు వచ్చి టీడీపీ కానీ జనసేన కానీ వీళ్ళందరూ కలిసి ఉన్నప్పటికి కూడా మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరనేది కూడా వాళ్ళే డిసైడ్ అవ్వలేదు. ఫస్ట్ ఎక్కడో పులివెందుల గురించి ఎందుకు ఇక్కడే డిసైడ్ అవ్వలేదు.
థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.